సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది, కలెక్షన్ ఇంకా బాగుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి మేడం సార్. మేడమే ఫోన్ చేశారా? మన టీంకు చెప్పారట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్. వెళ్తున్నారా? పోతాను సార్. ఇష్టమా విజయశాంతి మేడం అంటే? సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే. ఏ సినిమా చూసారు మేడం? మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడాన్ని కుప్పలు కదా సార్. ఇక మొత్తం ఎముడికి మొగుడు అవన్నీ ఉండే కదా సార్. అదంతా ఆ మేడం వర్షం పాట ఉంటుంది ఒకటి చిరంజీవి సార్. అన్నీ కదా సార్, చెప్పలేను ఒకటి రెండు కదని. మళ్ళీ వసేరాములమ్మ సింగ్ అవి కూడా సూపర్, అవి మస్తు ఉంటాయి సార్. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి? ఆస్థ, గౌరవమా, నమ్మకమా ఏంటి? నేను కొంచెం మనుషులను సంపాదించుకున్నా సార్. మనుషుల్ని సంపాదించు. ఏం ఆన్సర్ ఇచ్చారు నాకు? అంటే సార్ నా 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 చుట్టూ నా లెక్కనే ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు. ముఖం మీద కాదు, నన్ను ఒక పిల్లగాని లెక్క రక్షించుకుంటారు, నన్ను అర్థం చేసుకుని ఉన్నారు, మస్తు ఉన్నారు, మనుషులు ఉన్నారు. నాకు నేను బాధపడితే చూడలేరు. సో అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది. ఏంది చెప్తారా చక్రి గారితో? అది మైబాద్ సార్. మైబాద్ మాకు కేంద్రం. ఇక మాకు ఎటు పోయినా సినిమాలు కానీ మొత్తం మైబాదే. సో అప్పుడు మా చుట్టాలు, ఇప్పుడు మా వాళ్ళ ఏమంటారు, ఇంకొక ఆయన అన్న ఉంటాడు, వాళ్ళది కంబాలపల్లి. వాళ్ళ చుట్టం ఈయన మన చక్రి సార్, ఇద్దరు దోస్తులు. సో నేనేమంటే నాకు అప్పుడు 2013లోనే ఇంట్రెస్ట్ ఉండి, ఇక అప్పుడు ఎట్లుండే అంటే ఎప్పుడు అయిపోద్దిరా చదువు అమ్మ అనిపించేది. చదువు ఎప్పుడు అయిపోవాలా, నేను ఇప్పుడు పెద్దోని కావాలా, నాకు ఎప్పుడు 25, అప్పుడు 22కి అయిపోతుంది, 25 సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలు ఆడేటోండి. సినిమాలో పోలే, సినిమా దిగాలనుకునేటోండి. సో ఆ ప్రాసెస్నే బీటెక్ అవుతా ఉంటేనే నేను మా మామూల తోటి చక్రి సారు ఇలా పలానాల చుట్టం ఇట్లా సంగతి అని తెలుసుకొని చక్రి సార్ తోటి లైన్లు కలపడానికి ట్రై చేసేది. అట్లా ఆ 2013 మొత్తం అయిపోయినాక 2014కి సార్ కాడికి పోయినా, కలిసిన. మస్తు రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా ఉన్నావు పోయి, నువ్వు కథలు ఏం రాసినావు అది అని అంటే, అప్పుడు మనకు తెలిసి తెలవని ఒక 4 తోటి రాసిన కథలు ఉంటాయి. అంటే తెలిసి తెలవని కాదు కానీ అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ ఏజ్కి తగ్గ మైండ్ సెట్, ఆ ఏజ్కి తగ్గ కథలు, అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి. అప్పుడే ఎంకరేజ్ చేసేది. మంచిగా ఉన్నాయి కోసం చెప్పి నేను తిప్పేటోడు, ఆ కార్లు ఎక్కించుకొని రారా అని చెప్పి అటు ఇటు తిప్పించుకునేటోడు. మంచి మస్తు ఉండేది. ఆ ఎర్ర బస్సు ఉండే ఒక దాసనగర్. అప్పుడు నాకు బాగా గుర్తు. ఆ ప్రెస్ మీట్కి పోయి నన్ను చూసి, నేను ఎదురు చూస్తుంటే రాబోసు అని చెప్పి పైకి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని మాట్లాడి అన్నం పెడితే తిన్నా. నువ్వు చేద్దులే బస్సు, నేను చెప్తా ఏమన్నా సినిమా, నేను చేసే పని చేసే సినిమాలకి ఏమైనా ఉంటే చెప్తా బస్సు అని చెప్పింది. సో అది ఇంకా తర్వాత సార్ ఏమంటే, అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు, చక్రి గారి ఆఫీసులో భోజనం, పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి. సో అలాగే చూసుకున్నారు. తక్కువ సార్ మన ఆయనతోటి సార్తో 14 నవంబర్ పోయినా, అక్టోబర్ పోయినా, నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన. ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు. ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు, కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది. నాకు 4 రోజులు టైం పట్టింది. అంటే నా వర్క్ కానీ అదంతా చూసి, ఆ తర్వాత ఒక 4 రోజులు మంచిగా చూసుకున్నాడు. సాయంత్రం అట్లా తిరిగేది, తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం, అన్నం పెట్టేటోడు, మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటి తిప్పించుకునేటోడు, అరే ఇట్లా పోరేటోడు. సో ఒక దోస్తాన్ లెక్క చూసుకునేటోడు, ఒక మంచి పిల్లగా, ఒక తమ్ముడు లెక్క అంతే. బాగా ఉన్నన్ని రోజులు మాత్రం పుష్కలం. ఏదంటే అది. ఆ పేరులోనే చనిపోయారా? 2014 నవంబర్లో చనిపోయిండు. బాధేసింది. మస్తు బాగా సార్. 2015 సార్, సారీ 2015. 1 year. 1 year. ఆ 1 year నేను ఇంకా అసలు అయిపోయిందే. నాకు సార్ ఉన్నాడు,
నేను ఆడుకోపోతలే, నాకు ఎమ్మటెమ్మటి అవకాశాలు వస్తాయి, ఏం కాదు సార్ అని చక్రి సార్ అంటే అప్పుడు అలా టప్ప కాదుగా. అవును. సో అని చెప్పి అనుకున్నా. తీరా దగ్గరకు వచ్చేలోపు ఒక మంచి సినిమా పెడతారా, మంచి సినిమా పెడతారా అన్నట్టు. చిన్న చిన్న సినిమా వద్దు, నువ్వు పెద్ద సినిమా జాను. ఈరోజు చూస్తుంటారా అయితే? నిజంగా సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని? సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ. కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నాను? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యారు నాకు ఒక సార్ అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. రాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతా ఉంటాయి. సడన్ గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్, ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్ళి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి అలా అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక, లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు వచ్చాయి, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మమ్మేమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా అవుతుంది ఇట్లా వాళ్ళకంతా ఇట్లా అని చెప్తా. మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు, మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అది మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టం లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోరం నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, ఏ పురుజాన్ వస్తాడు, ఏ రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోళ్ళు. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని తీసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న, నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్న నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్న దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈ రోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించాడు.